నేటి పునీతులు పునీత ప్రిస్కా ప్రిసిల్లా గారు. ధైర్యవంతులమై మనము ధ్యానిదియగు దేవుని సింహాసనమును సమీపింతము. శనివారం, జనవరి 18, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకును కిళ్ళు మధ్య కలియువరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచియుందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధానయాజకుడు. అంతేకాక మనవలనే అన్ని విధములుగా శోధింపబడియు పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ఇది ప్రభువు వాక్కు.